8 ఏళ్ల వరకు పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులకు చెందుతాయి. ఇంకో రహస్యం అండి, పుణ్యాలు మాత్రం వాళ్ళకే చెందుతాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే, పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాలి. పుణ్యం మనకి రా. ఎందుకంటే అంత అమాయక స్థితిలో కూడా వాడు ఏదో పుణ్యం చేశారంటే అది వాడిదే, వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. యమధర్మరాజు అకౌంట్లో తేడా ఉండదు. పాపం చేస్తే మాత్రం వాడు చిన్నపోరాడు, వాడికి తెలియదు ఈ తండ్రి ఏం చేస్తున్నాడు లేదా తల్లి ఏం చేస్తుంది, పడిపోతున్నాడు మన లెక్క. 8 నుంచి 16 వేసుకోండి లెక్క. అక్కడి నుంచి సగం వాళ్ళవి సగం మనవి. ఎందుకంటే వాడికి బాగా వచ్చింది కాస్త రోజున 8 దాటి 16 పోయి ఇప్పుడు లెక్కలో 10, 20 వేసుకోండి. పోయి 10 ఏళ్ల వరకు పూర్తిగా పుణ్యాలు పాపాలు మనవి, తల్లిదండ్రులు వాడికి సంబంధం లేదు. 10 ఏళ్ల లోపు కుర్రాడు ఎవరినో హత్య చేస్తే నిజానికి తల్లినో తండ్రినో శిక్షించవలసింది. ఆ స్థితి వాడికి ఎందుకు వచ్చింది అసలు? ఫోన్ చూస్తూ వస్తుంది వాళ్ళు, అని ఫోన్ ఇవ్వడమే తప్ప అక్కడ. ఇంకా 20 దాటాక మర్కట కిశోర న్యాయం మొత్తం వారివే, మనకి సంబంధం లేదు. పుణ్యాలు వారివే, పాపాలు వారివే, ఏమి సంబంధం లేదు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఈ మర్డర్ చేశానంటే కుదరదు. నీకే శిక్ష, నీకే రేపు పైలోకంలో శిక్ష కూడా నీకే. తండ్రి చెప్పినా నువ్వు ఆలోచించాలి, తల్లి చెప్పినా నువ్వు ఆలోచించాలి.